నమస్తే, వెల్కమ్ టు ఓల్గా టైమ్స్. నేను గౌరీ. మున్సిపల్ ఎన్నికలకు కాంగ్రెస్ ఎందుకు ఇంతగా కంగారు పడుతోంది? నోటిఫికేషన్ విడుదలైన వెంటనే నామినేషన్లు తీసుకుంది, అది కూడా 3 రోజులు మాత్రమే గడువు పెట్టింది. మరి ఓటమి భయం పట్టుకుందా? ఎందుకు ఈ హడావిడి చేస్తుంది? ఈరోజు చర్చించే అంశం. దీని మీద వివరణ ఇవ్వడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం, చెప్పండి. సో ఈరోజు చూసుకుంటే మనం నామినేషన్లకి సంబంధించి 3 రోజులు మాత్రమే గడువిచ్చింది మున్సిపల్ ఎన్నికలకి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఇంత హడావిడి చేస్తుంది? అంటే ప్రతిపక్షాలు తొందరగా అలర్ట్ అవుతాయి అనుకుంటుందా? భయం పట్టుకుందా? ఓటమి భయం అనేది ఎందుకు? అసలు కాంగ్రెస్ వ్యూహం ఏమి అనుకోవాలి సార్? ఏమనుకోకపోతే అమ్మా, మన మీడియా కూడా ఏం చేస్తుందంటే ప్రతిదీ రాజకీయం చేస్తుందంట. ఏం లేదు రాజకీయం ఇక్కడ. అసలు ప్రభుత్వానికి దీనికి సంబంధం లేదు. నెంబర్ 1, ఈ ఎన్నికల ప్రక్రియ నడిపించేది ఎన్నికల కమిషన్. ఎన్నికల కమిషన్ స్వతంత్ర ఎన్నికల కమిషన్ రాణి కుముదిని గారి ఆధ్వర్యంలో వస్తున్నది. అధికారులంతా వీళ్ళే ఉంటారు, కలెక్టర్లు, ఎంఆర్ఓలు అందరూ వీళ్ళే ఉంటారు. కానీ అధికార పరిధి ఏంటంటే ఎన్నికల కమిషన్కి వెళ్ళిపోతుంది. 3 రోజులు పెట్టాలా, 4 రోజులు పెట్టాలా, 5 రోజులు పెట్టాలంటే ఇది ఆల్రెడీ ఫిక్స్డే, కొత్త ఏం లేదు. మొన్న కూడా పంచాయతీ ఎన్నికలు ఇదే 3 రోజులు పెట్టారు. పంచాయతీ ఎన్నికల్లో ఏం తేడా లేదు. అసెంబ్లీకి పార్లమెంట్కి ఏం తేడా ఉంటుందంటే, అసెంబ్లీ ఏమో చాలా విస్తృతమైన పెద్ద కాన్స్టిట్యూన్సీ ఉంటది. అది కేంద్ర ఎన్నికల కమిషన్ చేస్తే చాలా మందికి ఇది కూడా తెలియదు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఏంటి, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏంటి, కేంద్ర ఎన్నికల కమిషన్ కు అధికారి ఎవడుంటాడు ఇక్కడ, సిఇఓకు కమిషన్ కి ఏం తేడా తెలుస్తుంది అంటున్నాడు. కేంద్రంలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు జరపడానికి కేంద్రంలో కమిషన్ ఉంటుంది. దానికి 3 సభ్యుల కమిషన్ ఉంటుంది. వాళ్ళకి ప్రతి రాష్ట్రంలో సిఇఓ, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఉంటాడు. మన దగ్గర చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వేరే ఉన్నది. మనకు పోతే మాసబ్ బ్యాంక్ లో మనకు మన ఆఫీసర్ ఉంది వాళ్ళకి. అట్లానే ఇక్కడికి వచ్చాను కదా, రాష్ట్ర ఎన్నికల కమిషన్ చట్టబద్ధంగా 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చిన బాబత్తు ఇది స్వతంత్ర కమిషన్. ఇక వేరే దగ్గరికి అప్పీల్ పై గోరు వీళ్ళు అంతా లోకల్ బాడీస్ అంటే పంచాయతీ, మండలము, జిల్లా పరిషత్, మున్సిపాలిటీ, కార్పొరేషన్, ఈ 5 ఎన్నికలు వీళ్ళు జరపాలి లెక్క. అందులో బాగానే ఉంది. ఏం చేశారు, నిన్న నోటిఫికేషన్ ఇచ్చారు, కానీ టైం ఇవ్వలేదు. ఆబ్వియస్ అంటే షెడ్యూల్ కు నోటిఫికేషన్ తేడా ఉంటది. అది మాత్రం జరిగింది పొరపాటు. ఎందుకంటే షెడ్యూల్ నిన్న ప్రకటించి ఇవాళ నుంచి అంటే 3 రోజులు అంటే ఇవాళ, రేపు, ఎల్లుండి, రేపటికి అయిపోతుంది కదా. కనుక నిన్న మొదలైంది, ఇవాళ రేపటికి అయిపోతుంది. దీన్ని ఏం చేస్తారంటే జనరల్ షెడ్యూల్ విడుదల చేసినాక ఒక 4 రోజులు టైం ఇచ్చి నోటిఫికేషన్ 14 రోజు నామినేషన్ 14 రోజులు. అది చాలా తప్పు జరిగింది అంటున్నాను. ఎందుకంటే ఏ తప్పు అంటే చెప్తాను. ఒకటి, ఎవరైనా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఎవరైనా వేయాలనుకోండి, వాళ్ళ సర్టిఫికేట్ తీసుకోవాలి కదా. అంటే మీకు ఎన్నికలు ప్రకటిస్తారో లేదో తెలియకుండా మొదలు అన్ని తీసుకొని పెట్టాలి వాళ్ళు కదా. ఇప్పుడు నేను ఎస్సీ సీటు ఒకటి ఉన్నది, నేను ఎస్సీకి దరఖాస్తు పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని పెట్టాలి కదా. అసలు బ్యాంక్ అకౌంట్ తెరవాలి కదా. నేను దీనికి టైం ఇవ్వాలి. 3 రోజులు సరిపోతుంది. ఎప్పుడు ఇవ్వాలి? ఎలక్షన్ షెడ్యూల్ వేరు, నోటిఫికేషన్. షెడ్యూల్ అంటేనేమో ప్రకటించడం, ఈ డేట్ నుంచి జరుగుతుంది, పలానా రోజు నోటిఫికేషన్, పలానా రోజు నుంచి నామినేషన్ ప్రకటించాలి. నిన్ననే సాయంత్రం ప్రకటిస్తుంది, ఇవాళ పొద్దు నుంచి నామినేషన్ అంటారు. తప్పు కదా. మొన్న ప్రకటించింది, నిన్న పొద్దు నుంచి నామినేషన్ అంటారు. అప్పటికి 1000 పడ్డాయి. అంటే ఇప్పుడు మనకేమంటారు అంటే శతకోటి దళితులకు అనంతకోటి ఉపాయాలని ఎప్పుడు ఈ పనిచేస్తుంది గవర్నమెంట్. ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా టక్కన ఎలక్షన్ ప్రకటిస్తే వీళ్ళు నిద్రపోతుంటారు, మేల్కొనే వరకల్లా అయిపోద్దని అనుకుంటారు. ప్రభుత్వానికి తెలుసు, నోటిఫికేషన్ డేట్ ఏంటో తెలుసు, అన్ని తెలుసు, కాదంటే నేను. కానీ ఇక్కడ ఏంటంటే 3 రోజుల టైం కరెక్టే. కానీ ఈ 3 రోజుల తర్వాత స్క్రూటినీకి 1 రోజు, దాని స్క్రూటినీ మీద అబ్జెక్షన్ 1 రోజు, తర్వాత ఫిబ్రవరి 3 దాకా, ఇవాళ 28 నాడు, 27 నాడు నోటిఫికేషన్ విడుదలైందమ్మా. 28, 29, 30 నామినేషన్లు, 31 ఏమో స్క్రూటినీ, 1వ తారీఖు ఏమో మనకు ఏదైతే దాని మీద అభ్యంతరాలు తెలపడానికి, 2, 3 అంటే ఆ 2 విడ్రాయల్, ఎవరైనా ఇష్టం లేకపోతే విడ్రా చేసుకోవడానికి ఇచ్చింది. 3 నుంచి వరుసగా మధ్యన రూల్స్ ఏం చెప్తున్నాయంటే స్థానిక ప్రభుత్వాలలో 7 డేస్ మధ్యన ఉండాలి. 3 తర్వాత 11 అంటే మధ్యన 7 రోజులు క్లియర్ 7 డేస్ ఉండాలి ప్రచారం. అంతకంటే అవసరం లేదు కూడా. ఒక మండలంలో తిరగడానికి 7 రోజులకు అని ఏం చేస్తారు. లేకపోతే ఏమైందంటే ఇప్పటికే అసలు దాన్ని 3 రోజులు కుదించాలంటారు. ఎందుకంటే ఎన్నికల ఖర్చు పెరిగిపోతుంది. డబ్బు పొద్దున టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రికి మందు, విందు 2 చేయాలి కదా అభ్యర్థులు అయితే అందరికి, ఓటర్లకు. మరి ఇవి పెరుగుతున్నాయి ఖర్చులు. ప్రభుత్వానికి కూడా ప్రచారం చేసే క్రమం కూడా పెరుగుతున్న కొద్ది, టైం పెరుగుతున్న కొద్ది టెన్షన్ కూడా ఉంటది. కనుక టైం సరిగ్గానే. కానీ మీరు అన్నది మంచిది ఏంటంటే, మీరు ఆలోచన ఏంటంటే ఇవాళ షెడ్యూల్ ప్రకటించి తెల్లారి నుంచి నామినేషన్లు నడుస్తుంది, అది కరెక్ట్ గా. అది ఎలక్షన్ కమిషన్ తప్పు పట్టాల్సిందే. మేము ఎలక్షన్ కమిషన్ చాలా సార్లు కలుస్తున్నాం, కానీ వాళ్ళ రెస్పాన్స్ చాలా పూర్ గా ఉంటుంది. మేము ఎన్నికల నిఘా వేదిక తరఫున మళ్ళీ 3వ తారీఖు నుంచి మొత్తం రాష్ట్రం తిరుగుతున్నాను నేను. అంటే వాళ్ళు మేము సుప్రీం అనుకుంటున్నారు, ప్రజలకు సంబంధం లేదు అనుకుంటున్నారు. అది కూడా కరెక్ట్ గా. మన మనోభావాలు గౌరవించాలి. మీరు అన్న మాట కూడా వాళ్ళు గౌరవించే పరిస్థితి కావాలి. కానీ ఆల్రెడీ కూడా వెళ్ళిపోయి నడుస్తున్నది. ఇక ఈ రెండింటి మధ్యన ఏం జరుగుతుంది చూస్తే తొందర ఏం లేదు. ఎలక్షన్ జరుపుతే మొదటి నుంచి అనుకునేది. కానీ మండలము, జిల్లా పరిషత్ సంగతి ఏందని అడుగుతున్నాను. సర్పంచ్ ఎలక్షన్ చేసిండ్రు,
మరి మండల పరిషత్ జిల్లా పరిషత్ ఎలక్షన్ చేయాలి కదా, అవి కూడా చేయండి ఈ లోపల, మార్చి లోపల. పిల్లల పరీక్షలు అయిపోయారు, పిల్లల పరీక్షలు మొదలయ్యేలోగా చేసేస్తే బాగుంటది. ఇక్కడ ప్రభుత్వం ఒక నాటకం ఏమడుతుందంటే, పంచాయతీ ఎన్నికలు అయినాయి, అందులో 50% దాటి వాళ్ళకి రాలే, 55% వచ్చింది, 60 రాలే. వాళ్ళకి అర్థమైంది ఇవాళ గ్రామాలలో మాకు వ్యతిరేకత ఉందని. 1,60,00,000 మంది ఓట్లలో వ్యతిరేకంగా ఉన్నారు, సగం సీటే మాకు ఇచ్చారు, సగం సీట్ ప్రతిపక్షాలకు ఇచ్చారని ఒక వాళ్ళకి భయం ఉన్నది. కనుక ఏం చేశారంటే, మున్సిపాలిటీ అయితే కొంత అనుకూలంగా ఉంటుంది మాకు అనుకొని ఇక్కడ పెట్టారు. ఇప్పుడు ఇక్కడ కూడా నా ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ అడ్వాంటేజ్ వీళ్ళకి ఏముందంటే, అక్కడే డైరెక్ట్ ఎలక్షన్స్, సర్పంచ్ కి పంచాయతీ మెంబర్. ఇక్కడ ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ఏంటంటే, ఇక్కడ మనకు మున్సిపల్ కౌన్సిలర్ అనుకుంటాం, మున్సిపల్ కార్పొరేటర్ అనుకుంటాం. వీళ్ళు పరోక్షంగా ఎన్నికైన వాళ్ళు ఏం చేస్తారంటే, కౌన్సిలర్ అందరు కలిసి ఆ చైర్మన్ ఎన్నుకుంటారు, మన కార్పొరేటర్లు అందరు కలిసి వాళ్ళు మేయర్ని ఎన్నుకుంటారు. కనుక ఇక్కడ కొంత అవకాశం ఉంటుంది వీళ్ళకి, ఎందుకంటే ప్రతిపక్షాలను దెబ్బతీయడానికి వీళ్ళకి అవకాశం ఏముందంటే, ఉదాహరణకు 20 మంది కార్పొరేటర్లు అనుకుందాం, కొద్దిసేపు మాట్లాడు, అలా 11 మంది ఒక ప్రతిపక్షానికి గెలిచింది, 9 మంది వీళ్ళకి గెలిచిన అనుకోండి. అప్పుడు ఏం చేస్తారంటే, ఆ 11ను బీట్ చేయడానికి అక్కడ ఎంపీని అక్కడే పెడతారు. కోఆప్షన్ ఎంపీ మనకు ఓటర్ గా నమోదు కావచ్చు, అంటే అక్కడ మనకు ఓటేస్టర్ కావచ్చు అక్కడ. అట్లానే మన కోఆప్షన్ తీసుకుంటాం, ఎంపీ అక్కడ పెట్టవచ్చు. ఎంపీలు ఇద్దరు ఉంటారు, రాజ్యసభ సభ్యుడు, లోక్సభ సభ్యుడు. రాజ్యసభ సభ్యుడు ఆ జిల్లాలో కాదు, రాష్ట్రంలో ఎక్కడైనా ఏ మున్సిపాలిటీనైనా కోఆప్షన్ తీసుకోవచ్చు. అక్కడ ఎంపీ అంటే లోక్సభ సభ్యుడు మాత్రం అదే జిల్లాలో ఉండాలి, ఆ కాన్స్టిట్యున్సీ లో ఉండాలి. మూడోడు ఎవడు ఎమ్మెల్యే తన కాన్స్టిట్యున్సీ లో ఉన్న ఏ మున్సిపాలిటీనో ఓటేయచ్చు. మళ్ళీ ఎమ్మెల్సీ మాత్రం ఆ జిల్లాలో ఏ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్సీ ఆ జిల్లాలో ఓటు వేయచ్చు. ఇవి ఉన్నాయి కదా, అంటే నలుగురు కనుక ఒకటే 11 15 అవుతుంది కదా. ఒకవేళ ఒక ఓటు మెజార్టీతో ఒకరు వచ్చిన అనుకోండి, అప్పుడు తక్కువన్నప్పుడు ఏం చేస్తారంటే, ఇట్లాంటి నేను దొడ్డిదారిని ఎన్నుకుని ప్రయత్నం చేస్తాను. కనుక కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది, అధికార పార్టీ కాంగ్రెస్ కనుక అడ్వాంటేజ్ ఉంటుంది, దానికోసం ఈ ప్రయత్నం చేస్తున్నారు. ఏమైనా సరే వీలైన తొందరగా ఎన్నికలు జరపాలి. ఎన్నికలు కాక 1 year అయిపోయింది, పోయిన జనవరిలో అయిపోయింది, ఏది మున్సిపాలిటీలకు కానీ కార్పొరేషన్ కానీ. ఇప్పుడు మళ్ళీ 1 year అవుతుంది. ఒక జిహెచ్ఎంసీ పదవి కాలం ఫిబ్రవరి 14, ఆ తర్వాత అవి కూడా చేసేస్తారు. ఏదైనా సరే మొత్తం మీద ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా పూర్తి చేసి మామ అనిపించుకోండి. ఇక మళ్ళీ 2 ఏళ్ల దాకా ఎలాంటి ఎలక్షన్ రావు, 2.5 ఏళ్ల దాకా రావు. ఎందుకంటే 2028 డిసెంబర్ లో మళ్ళీ ఎన్నికలు జరగాల్సి ఉన్నది. ఒక్కోసారి కొంచెం ముందు జరిగిన డిసెంబర్ కాకపోతే నవంబర్ జరుగుతుంది, అంతకన్నా ఎక్కువేం జరగదు. కనుక ఈ ఎన్నికలు జరిపే క్రమంలో అక్రమాలకు పాల్పడకుండా మంచిగా చేయించే ప్రయత్నం ఎలక్షన్ కమిషన్ చేయాలి. ఎన్నికల్లో డబ్బు మద్యం ఏరుడై పారుతూనే ఉంది, ఇప్పటికే పారింది, దావతులు మొదలైనవి. మళ్ళీ పట్టణాలలో జరుగుతుంది ఇందిరమ్మ చీరలు మస్తేనే మళ్ళా ఏది ఇప్పుడు ఓటర్లను పెట్టాలి, ప్రభుత్వ పరంగా పొలవ పెట్టాలి, వాళ్ళకు కూడా పొలవ పెట్టాలని వస్తున్నది. ఎన్నికలు సజావుగా నడిపించే ప్రక్రియ చేస్తే మంచిది. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.